గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరుడా, ఏదైతే ఉద్యోగంలో మనం ఈరోజు ఉన్నామో, ఏ జాబ్ అయితే దేవుడు మనకు అప్పగించాడో ఆ జాబ్ మనం చేసుకున్నది కాదు. మనము మన తెలివితేటలతో మన ఆలోచన జ్ఞానంతో సంపాదించుకున్నది కాదు. ఆ ఉద్యోగంలో దేవుడు నన్ను స్థిరపరచాలని ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక. ఈరోజు ఏ జాబ్లో అయితే మనం స్థిరపరచబడ్డామో అది కేవలము దేవుడు ఉద్దేశించింది. ఆయన మనల్ని ఆ ఉద్యోగంలో నియమించాడు. సో ఆయన ప్రణాళిక అది. ఇది మనం ఏర్పాటు చేసుకున్నది కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ఎందుకు ఇంత చిన్న జాబ్ చేస్తూ ఉన్నాను, నాకెందుకు దేవుడు ఇంకా ఉన్నతమైన జాబ్ ఇవ్వలేదు అని వరి అవుతూ ఉంటాము, బాధపడతా ఉంటాం, దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉంటాం, ఎందుకయ్యా ఇంత తక్కువ జీతం ఉన్న శాలరీ నాకు ఇచ్చావు, ఇంకా ఉన్నత స్థానంలో ఉన్నత జాబ్ ఉంటే ఎక్కువ డబ్బులు వచ్చేది కదా అని కొన్నిసార్లు దేవుణ్ణి కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటాము. అయితే దేవుని ప్రణాళిక నిన్ను ఆ ఉద్యోగంలో ఉంచాలని, ఆయన తలంపు ప్రకారం, ఆలోచన ప్రకారం నిన్ను ఆ ఉద్యోగంలో ఆయన నియమించాడు. అందులో నిన్ను వృద్ధిపరిచే బాధ్యత దేవుంది, అందులో నిన్ను ఆశీర్వదించే బాధ్యత దేవుంది, అందులో నిన్ను అభివృద్ధి చేసే బాధ్యత దేవుంది. ఎప్పుడైతే నువ్వు అది గ్రహిస్తావో నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావు, ఆయనను ప్రశ్నించవు. వాక్యం చెప్తా ఉంది, 2 సమూయేలు 5:12 చదువుకుందాం. ఇజ్రాయేలీల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచెననియు, ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఒక మాటను తెలుసుకుంటా ఉన్నాడు, గ్రహిస్తా ఉన్నాడు. ఏమనంటే, ఇజ్రాయేలీల మీద నన్ను రాజుగా నియమించింది దేవదేవుడు. ఇది నా సొంత ఆలోచన కాదు, లేకుంటే ఇది నా గొప్పతనం కాదు, ఇది కేవలము దేవుడు నన్ను నియమించాడు అని దావీదు గ్రహించాడు. ఆయన అంటున్నాడు, ఈ రాజ్యాన్ని ప్రబలం చేసేది దేవుడే, ఈ రాజ్యాన్ని అభివృద్ధి చేసేది దేవుడే. ఏ ఒక్క జాబ్లో దేవుడు నన్ను నియమించాడో అందులో నేను బ్లెస్ కావడము దేవుని యొక్క చేతిలో ఉంది అని ఇక్కడ దావీదు మహారాజు అంటా ఉన్నాడు. ప్రియా సహోదరుడా, నా లైఫ్లో కూడా నేను డాక్టర్ కావాలని చాలా ఆశపడ్డాను. మా పేరెంట్స్ కూడా నన్ను డాక్టర్ చేయాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. కానీ దేవుని ప్రణాళిక డిఫరెంట్గా ఉంది. చాలాసార్లు నేను కూడా ప్రశ్నించేదాన్ని, దేవా ఎందుకు నాకు ఆ డాక్టర్ ఆ జాబ్ నేను సంపాదించలేకపోయాను, ఎందుకు నేను ఆ జాబ్ని నేను రీచ్ కాలేకపోయానని దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటే దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, శరీరాన్ని స్వస్థపరచడానికి, శరీరము హీల్ చేయడానికి చాలామంది డాక్టర్స్ ఉన్నారు, కానీ ఆత్మను స్వస్థపరిచేవారు చాలా తక్కువ మంది. స్పిరిచువల్ హీలింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అయితే నేను నిన్ను ఆత్మీయ స్వస్థత నిమిత్తం వాడుకుంటానని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఈ రోజుకి కూడా దేవుడు అనేక మంది యవనస్తుల మధ్యలో, చిన్ని బిడ్డల మధ్యలో, కుటుంబాల మధ్యలో దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, ఆయన వాడుకుంటా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, మనకు ప్రశ్న ఉంటుంది, నేను ఎందుకు ఈ జాబ్ చేస్తూ ఉన్నాను, నా ఆలోచన వేరు కదా, నా ఇష్టం వేరు కదా అని మనం అనుకుంటాం. బట్ గాడ్ అపాయింటెడ్ అస్, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో మనకున్న ఆ యొక్క ఉద్యోగం, ఏ జాబ్ అయితే దేవుడు అప్పగించాడో అందులో సంతోషిద్దాం, ఆనందిద్దాం, దేవుని కోసం నమ్మకంగా మనం పని చేద్దాము. ఇందులో మనల్ని అభివృద్ధి చేసేది దేవుడే. నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్.